8,000 పేజీలతో కవిత పైన ఛార్జ్షీట్ అట. 8,000 పేజీలతోని మన మేడం పైన ఛార్జ్షీట్ నమోదు చేసింది కోర్టులో. దాన్ని పరిగణలోకి తీసుకోవాలని కోర్టుకు ఈడీ విజ్ఞప్తి, అంటే ఈడీ ఛార్జ్షీట్ అన్నమాట. ఈ అంశాన్ని మే 20వ తేదీన పరిశీలిస్తామన్న జడ్జి కావేరి బవేజా అప్పటి వరకు కవిత కస్టడీ పొడిగిస్తున్నట్టు వెల్లడి. మేడం గారు చేసిన సారా దందా ఈయన కేసీఆర్ ఏమంటుండండి, కడిగిన ముత్యం లెక్క బయటకు వస్తుంది మా బిడ్డ ఏ తప్పు చేయలేదు. మరి ఏ తప్పు చేయండి 8,000 పేజీల మ్యాటర్ ఎట్లా దొరికి ఉండొచ్చు వాళ్ళకు? ఇప్పుడు ఏ తప్పు చేయకపోతే 8,000 పేజీల మ్యాటర్ ఎట్లా దొరికి ఉండొచ్చు? ఏం రాసి ఉండొచ్చు అలా? మరి ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో కల్వకుంట్ల కవిత పైన 8,000 పేజీలతో సప్లిమెంటరీ ఛార్జ్షీట్ దాఖలు చేశామని రౌజ్ అవెన్యూ కోర్టుకు ఈడీ తెలిపింది. ఈ ఛార్జ్షీట్ను పరిగణలోకి తీసుకోవాలి అని ఈడీ అడ్వకేట్ మట్టా కోరారు. ఈ ఈడీ కేసులో కవితకు విధించిన జ్యుడిషియల్ కస్టడీ మంగళవారంతో ముగియడంతో తీహార్ జైలు సిబ్బంది ఆమెను వర్చువల్గా ట్రయల్ కోర్టు స్పెషల్ జడ్జి కావేరి బవేజా ముందు హాజరుపరిచారు. ఈడీ తరపున మట్టా వాదన వినిపించారు. ఆమె బయట ఉంటే సాక్షులను ఆధారాలను ప్రభావితం చేసే ఛాన్స్ ఉందని, అందువల్ల మరో 14 రోజుల కస్టడీ పొడిగించాలని 2 పేజీల అప్లికేషన్ను కోర్టుకు సమర్పించారు. అయితే ఆధారాలు లేని కేసులో కవితను జ్యుడిషియల్ కస్టడీలో ఉంచడం సరికాదని ఆమె తరపున అడ్వకేట్ నితేష్ రాణా, మోహిత్ రావు వాదించారు. అయితే ఇరువైపులా వాదనలు విన్న బెంచ్ కవితకు మరో 6 రోజుల జ్యుడిషియల్ కస్టడీ పొడిగించింది. తిరిగి మే 20వ తేదీన తమ ముందు హాజరుపరచాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నది. సిబిఐ కేసులో కూడా కవిత జ్యుడిషియల్ కస్టడీని కోర్టు ఈ నెల 20 వరకు పొడిగించింది. ఛార్జ్షీట్ సరిగ్గా ఉందో లేదో చూస్తాం. కోర్టు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత పాత్ర పైన దాఖలు చేసిన ఛార్జ్షీట్ను ఈ నెల 20వ తేదీన పరిశీలిస్తామని ట్రయల్ కోర్టు తెలిపింది. జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు విచారణ తర్వాత కవితపై దాఖలు చేసిన ఛార్జ్షీట్ అంశాన్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ మట్టా స్పెషల్ జడ్జి దృష్టికి తెచ్చారు. గడువులోపుగా ఈ ఛార్జ్షీట్ దాఖలు చేశామని, దీన్ని పరిగణలోకి తీసుకోవాలని కోరారు. అయితే జడ్జి కావేరి బవేజా స్పందిస్తూ ముందు ఈడీ దాఖలు చేసిన ఛార్జ్షీట్ సరైన పద్ధతిలో ఉందో లేదో పరిశీలించి ఆ తర్వాత స్పందిస్తామన్నారు. ఛార్జ్షీట్ పైన తదుపరి విచారణ ఈ నెల 20న చేపడతామని స్పష్టం చేశారు. ఈ నెల 10వ తేదీన ఈడీ దాఖలు చేసిన 200 పేజీల ప్రాసిక్యూషన్ ఫిర్యాదులో కవితతో పాటు ఆప్ గోవా ప్రచారాన్ని నిర్వహించిన దామోదర్ శర్మ, ప్రిన్స్ కుమార్, చన్ప్రీత్ సింగ్, ఇండియా హెడ్ న్యూస్ ఛానల్ మాజీ ఉద్యోగి అరవింద్ సింగ్ను తాజా ఛార్జ్షీట్లో నిందితులుగా పేర్కొన్నది. సో ఇప్పుడు వై గోవా అంటే గోవాకి పంపిరు అన్నమాట. వీళ్ళు గోవాలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎలక్షన్ ప్రచారం కోసం ఈమె పంపిన 100 కోట్లలో 50 కోట్లు అటు ఖర్చు పెట్టిరు. ఇవన్నీ ఆధారాలతో 8,000 పేజీల ఛార్జ్షీట్ని ఈడీ సబ్మిట్ చేసింది. కోర్టు మేము దాన్ని పరిశీలిస్తాం, ఇది ఎట్లుందో అని చెప్పిందట. సారా దందా కేసు ఇది.